నమస్తే జీవన రేఖ కార్యక్రమానికి స్వాగతం. నేను శీల. స్త్రీలలో సంతాన సమస్యలకు 49 సంతాన సాఫల్యత కేంద్రం నుంచి డాక్టర్ స్నేహ గారు మనతో పాటు లైవ్ లో ఉన్నారు. ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటి, కపుల్స్ లో ఇన్ఫర్టిలిటీ అనేది ఎప్పుడు గుర్తిస్తాము, అసలు ఇన్ఫర్టిలిటీ వచ్చిన వాళ్ళకి ఎటువంటి ట్రీట్మెంట్ ప్రస్తుతం అందుబాటులో ఉంది, పూర్తి సమాచారం మేడం అడిగి తెలుసుకుందాం. మరి దీనికి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా క్లారిఫై చేసుకోవాలి అనుకున్నట్లయితే స్క్రీన్ మీద కనిపించే నెంబర్స్ కాల్ చేయొచ్చు. మేడం నమస్తే. మేడం, చాలా మందిలో ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ అనేది ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా అయిపోతున్నాయి. అసలు కపుల్ ఇన్ఫర్టిలిటీ అనేది ఎప్పుడు నిర్ధారిస్తారు మ్యారేజ్ అయిన తర్వాత? ఓకే, సో ఫస్ట్ ఇన్ఫర్టైల్ కపుల్ అన్న ఇన్ఫర్టిలిటీ అన్న అంటే ఏంటి అంటే, ఒక కపుల్ ప్రెగ్నెన్సీ అన్నది ట్రై చేయడం మొదలుపెట్టిన తర్వాత నుంచి 1 year తర్వాత కూడా ప్రెగ్నెన్సీ కాకపోతే that is called infertility. So that couple can go to the hospital. అప్పటి నుంచి they can think, okay, what is there, what is happening అని చెప్పి they can get basic tests done. ఓకే, రైట్. మరి అలా ట్రై ఎన్ని ఇయర్స్ వరకు అలా ట్రై చేయొచ్చు అంటారు? జనరల్ గా అయితే 1 year తర్వాత అయితే డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి అని అంటూ ఉంటారు కదా, అది ఏ ఏజ్ వాళ్ళకి? సో 1 year అన్నది ఎగ్జాక్ట్లీ 1 year అన్నది ప్రిస్క్రైబ్ మనం చేయలేము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎల్డర్లీ ఉమెన్ ఉండొచ్చు, హూస్ గాట్ మ్యారీడ్ ఆఫ్టర్ 35 years వాళ్ళైనా, లేకపోతే ఎనీ క్యాన్సర్ గోయింగ్ ట్రీట్మెంట్ అయినా లేడీస్ అయినా, వాళ్ళకైనా కీమోథెరపీ రేడియోథెరపీ అవుతున్న వాళ్ళకైనా ఏమవుతుందంటే 1 year ట్రై చేయాల్సిన అవసరం లేదు. దే కెన్ గో టు ద డాక్టర్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ద మ్యారేజ్ ఎలా ప్లాన్ చేసుకోవచ్చు ప్రెగ్నెన్సీ అన్నది. ఓకే, లేట్ మ్యారేజెస్ అవుతూ ఉన్నాయి కదా, వాళ్ళు మరి మ్యారేజ్ అయిన వెంటనే ఒక 2-3 months అలా ట్రై చేసి కలిస్తే బెటరా? ఎందుకంటే ఆఫ్టర్ 30 అని అంటే ఇన్ఫర్టిలిటీ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి ఫీమేల్స్లో కూడా. అవును. సో వాళ్ళకి సంబంధించి మీరు ఏమంటారు? ఎందుకంటే 1 year వరకు వెయిట్ చేసి మళ్ళీ 32, 33 వచ్చి అప్పుడు ప్రాబ్లం ఫేస్ చేసే కంటే, సో వాళ్ళకి ఏం చెప్తారు? నో, ఇట్ ఈస్ వెరీ నైస్. అంటే మనకి ఫార్వర్డ్ థింకింగ్ ఉండాలండి. అంటే మనం ఫస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలన్న వెంటనే ఇట్ ఈస్ నాట్ దట్ ఏదో ట్రీట్మెంట్ ప్రిస్క్రైబ్డ్ అన్నది. ఇట్ ఈస్ జస్ట్ మీటింగ్ అండ్ ప్లానింగ్ యువర్ ప్రెగ్నెన్సీ. సో ఆఫ్టర్ 30 అన్నది ఎస్పెషలీ అరౌండ్ దిస్ జనరేషన్ మనకి ఇప్పుడు ఉన్న ఎన్విరాన్మెంట్ కండిషన్స్ వల్ల, మన లైఫ్ స్టైల్స్ వల్ల ఎనీ టైమ్ యూ కెన్ గో మీట్ ద డాక్టర్ అండ్ దే విల్ ప్లాన్ యువర్ ప్రెగ్నెన్సీ అకార్డింగ్లీ. రైట్, కాలర్ ఉన్నారండి, మాట్లాడదాం. రాజలక్ష్మి గారు. రాజలక్ష్మి గారు, మీ డౌట్ ఏంటో అడగండి అమ్మా. రాజలక్ష్మి. రైట్ మేడం, ఇన్ఫర్టిలిటీకి సంబంధించి రకరకాల అపోహలు ఉంటూ ఉంటాయి. చాలామంది డాక్టర్స్ని కన్సల్ట్ అవ్వకుండా ఫస్ట్ బయట ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు. అది ఏదైనా కావచ్చు, ఎనీ మెడిసిన్ అయినా కావచ్చు. దానివల్ల ఇన్ఫర్టిలిటీ పెరిగే ఛాన్సెస్ ఉంటాయా? బేసిక్లీ ఆయుర్వేదిక్ అయినా దే గివ్ సమ్ లీవ్స్ అలాంటి ట్రీట్మెంట్స్ అయినా తీసుకునేవి ఇన్ఫర్టిలిటీ కాజ్ అవ్వకపోవచ్చు అండి, బట్ ఐ డోంట్ థింక్ ఎనీ రిజల్ట్ ఉండదు. అండ్ బేసిక్లీ మనకి ఇన్ఫర్టిలిటీ అవ్వచ్చు అంటే బికాస్ ఏజ్ పెరగడం వల్ల వాళ్ళకు ఉన్న ప్రాబ్లం అన్నది ఏదైతే ఉందో మనం కరెక్ట్ చేయకుండా ఇంకా టైం వేస్ట్ చేయడం అన్నది అవుతుంది అంతే. ఓకే, సో వేరే మెడిసిన్స్ వల్ల అయితే ప్రాబ్లం కాదు, సో టైం లాస్ అయిపోతుంది అంతే. ఓకే, ఫస్ట్ ఇన్ఫర్టిలిటీ కపుల్ మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు చేసే బేసిక్ టెస్ట్లు ఏంటి? సో ఫస్ట్ ఇన్ఫర్టిలిటీ కపుల్ మనకు హాస్పిటల్కి రాగానే ఫస్ట్ ఒక లేడీకైనా ఒక హస్బెండ్ అండ్ వైఫ్ కేటగరైజ్ చేసుకుందాం. మనం హస్బెండ్కి ఫస్ట్ మనం బేసిక్గా బ్లడ్ టెస్ట్ అన్నది షుగర్ కానీ లైక్ థైరాయిడ్ వీ కెన్ గెట్ ఇట్ డన్. అండ్ మెయిన్ ఇస్ సెమెన్ అనాలిసిస్, అంటే తెల్ల నీరు పరీక్ష. అంటే బేసిక్ బేస్ లైన్ అన్నది మనకు అర్థమైపోతుంది బికాస్ దట్ ఈస్ ద మెయిన్ ఇంగ్రీడియంట్ ఫర్ మెన్. సెమెన్ అనాలిసిస్ చేపిస్తే దాంట్లో మనకి స్పర్మ్ కౌంట్ ఎంత ఉంటుందో, మోటిలిటీ ఎంత ఉంటుందో, మార్ఫాలజీ ఎంత ఉందో తెలిస్తే దాన్ని బట్టి మనకి బేసిక్స్ ట్రీట్మెంట్ అన్నది వాట్ కెన్ వీ గెట్ డన్ అన్నది తెలుస్తుంది ఫ్రమ్ ద మేల్ సైడ్ పర్స్పెక్టివ్. ఫీమేల్ సైడ్ పర్స్పెక్టివ్ వచ్చేసి ఒక అల్ట్రాసౌండ్ పెల్విస్ చేసుకుంటే వీల్ నో యూట్రస్ ఎలా ఉంది, ఓవరీస్ ఎలా ఉన్నాయి, ఎగ్ కౌంటింగ్ ఎలా ఉన్నది అన్నది వీల్ అండర్స్టాండ్. అండ్ ప్లస్ హార్మోన్ టెస్ట్ వీ కెన్ గెట్. ఓకే, ప్రతి ఒక్కరికి కూడా హార్మోన్ టెస్ట్ చేయాల్సిన అవసరం పడుతుందా? వాళ్ళ హిస్టరీని బట్టి చేస్తూ ఉంటారా? హిస్టరీ బట్టి, హిస్టరీ ఫస్ట్ ఇస్ ద ఫస్ట్ హిస్టరీ అండి. హిస్టరీ తెలుసుకున్నాక ఇట్ ఈస్ బెటర్ టు గెట్ అ హార్మోన్ టెస్ట్. ఎందుకంటే వీ మైట్ నాట్ నో దట్ రైట్ నౌ మనకి థైరాయిడ్ ఉందో లేదో. అదర్ టెస్ట్ సచ్ as prolactin కానీ అదర్ హార్మోన్స్ వీ విల్ నాట్ నో ఇన్ జనరల్ బేసిస్, తెలుసుకోలేము. బట్ దే ఇంపాక్ట్ ఇన్ ద ఫర్టిలిటీ. ఓకే, ఇప్పుడు చాలా కేసెస్ ఎక్కువైపోతున్నాయి కాబట్టి ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఫేస్ చేయకుండా ఫుడ్ హ్యాబిట్స్లో ఏమైనా చేంజెస్ చేసుకుంటే ఇన్ఫర్టిలిటీ రాకుండా ఉంటుంది అని ఉంటుందంటారా?
సో ఇన్ఫర్టిలిటీ అన్నది మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ కాసెస్ తెలియాలి హస్బెండ్ అండ్ వైఫ్. సో ఇఫ్ దేర్ ఇస్ నో స్టాండర్డైజ్డ్ ఎనీ ఇష్యూ లేకుండా జస్ట్ దట్ ఏమీ తెలియకుండా దే ఆర్ నాట్ గెటింగ్ ప్రెగ్నెంట్ అంటే మనం బేసిక్ చేంజెస్ చేసుకోవచ్చు, లైఫ్ స్టైల్ చేంజెస్. లైక్ మీరు చెప్పినట్టు డైటరీ చేంజెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. కన్సీవ్ అవ్వడానికి, ప్రెగ్నెంట్ ట్రై చేయడానికి కూడా ఉమెన్ షుడ్ నాట్ బి అండర్ వెయిట్, ఓవర్ వెయిట్, మధ్యలో ఉండాలి. అది ఈదర్ ఉంటే కరెక్ట్ చేసుకుంటే బెటర్. అండ్ ఫుడ్ హ్యాబిట్స్ డెఫినెట్గా మార్చుకొని మనం హెల్తీగా లైఫ్ స్టైల్ పెట్టుకుంటే మనకి డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. ఓకే, జనరల్గా మీ దగ్గరకు వచ్చిన కపుల్స్లలో ఎందుకు ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉన్నారు? ఎక్కువ కాజెస్ మీరు ఏం అబ్జర్వ్ చేశారు? సో కాజెస్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ ఏంటి అంటే మనం అగైన్ విల్ టేక్ ఇట్ మేల్ ఫీమేల్గా తీసుకుందామండి. మేల్ ఒక 30% అవ్వచ్చు, ఫీమేల్ ఒక 30% అవ్వచ్చు, ఇద్దరు కలిపి ఒక 30% అవ్వచ్చు, కొన్ని అన్ఎక్స్ప్లెయిన్డ్ అంటారు, దట్ ఈస్ ఒక 10% అవ్వచ్చు. ఇప్పుడు ఫీమేల్లో 30% అని తీసుకున్న దాంట్లో మనకేమవుద్దంటే గర్భసంచి అంటే యూట్రస్లో దెర్ బీ కాజెస్. అండ్ దెన్ కమింగ్ డౌన్ టు ఓవరీస్లో దెర్ బీ కాజెస్. ఇప్పుడు ఓవరీస్లో మనం కాజెస్ ఏంటి అంటే అండాశ్రయాల్లో గుడ్లు తక్కువ ఉండడం కానీ, మనకి పీసీఓడి ఉండడం వల్ల కానీ దే మైట్ బి కాజెస్. అండ్ దెన్ గర్భసంచిలో ప్రాబ్లమ్స్ ఏముండొచ్చు అంటే గడ్డలు ఉండడం కానీ, ఎండోమెట్రియోసిస్ కానీ, ఇవి కాజెస్ ఉండొచ్చు. తర్వాత ట్యూబ్ విచ్ ఇస్ అ కనెక్టింగ్ ఫ్యాక్టర్ ఫర్ ఎగ్ అండ్ యూట్రస్, దాంట్లో ట్యూబ్లో ఇన్ఫెక్షన్స్ ఉండడం వల్ల కానీ, బ్లాక్ ఉండడం వల్ల కానీ దీస్ మైట్ బి ద కాజెస్ ఫర్ ద ఉమెన్. మేల్కి జనరల్గా మనకి సెమెన్ అనాలిసిస్ లో అయిన ఫ్యాక్టర్స్ లైక్ కౌంట్ తక్కువ ఉండడం కానీ, మోటిలిటీ తక్కువ ఉండడం కానీ, ఆల్ దిస్ మైట్ బి ద ఫ్యాక్టర్స్. అండ్ రెండు కంబైన్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అండ్ దెన్ అన్ఎక్స్ప్లెయిన్డ్ మనకి ఏది కనిపించకపోవచ్చు, ఆల్ దీస్ మైట్ బి నార్మల్ లిమిట్లో టిక్ అవ్వచ్చు, బట్ ఇంటర్నల్లీ దేర్ మైట్ బి సంథింగ్ విచ్ ఇస్ కాజింగ్ దెమ్ ఇన్ఫర్టిలిటీ మాలిక్యులర్ లెవెల్లో. రైట్, కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. భాగ్యలక్ష్మి గారు మీ డౌట్ ఏంటో అడగండి అమ్మా డాక్టర్ గారిని. భాగ్యలక్ష్మి గారు మీ డౌట్ అడగండి అమ్మా. మేడం 9 సంవత్సరాలు అవుతుంది పెళ్ళి, హాస్పిటల్ పోతే గర్భసంచి నీటి గుడ్డలు అంటున్నారు, మందులు వాడుతూనే ఉన్నాం. వాడినప్పుడే డేట్ వస్తుంది, మళ్ళీ బంద్ చేసి సరిపోలేదు. ఏం అవుతుంది రాక నీటి గుడ్డలు అని అంటుండు. కొంచెం థైరాయిడ్ కూడా ఉన్నది, ఎక్కడ పోయినా ఇట్లనే అవుతుంది, మందులు వాడినప్పుడే డేట్ వస్తుంది, తర్వాత రావట్లేదు మేడం. 10 years అయింది మ్యారేజ్ అయ్యి, నీటి బుడగలు అంటున్నారు, ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వట్లేదు, ప్రెగ్నెన్సీ అవ్వలేదు ఒకసారి కూడా, ఎలా చేయాలి అని అడుగుతారు. ఓకే, సో 10 years అయింది అండ్ పీసీఓడి ఒకటే రీజన్ అవ్వకపోవచ్చు. బేసిక్లీ షీ హ్యాస్ టు గెట్ ఇట్ థరోలీ డన్ బికాస్ పీసీఓడి ఈజ్ నాట్ ఓన్లీ ద కాజ్ ఫర్ ఇన్ఫర్టిలిటీ. అండ్ egg counting basically might be more, but other things like her tubes open ఉన్నాయో లేదో, all that also she has to be getting tests. So first asala tube test because natural ga try చేస్తుంది కనుక ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయో లేదో ట్రై చేస్తే బెటర్ తను. ఓకే, రైట్. టెస్ట్లు కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళకు నార్మల్గా ప్రెగ్నెన్సీ రావడానికి ట్రై చేయడానికి ఎన్ని మంత్స్ వరకు ట్రై చేయొచ్చు? ఒకవేళ మెడికేషన్ ఇచ్చి అలా ట్రై చేస్తే వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఎంతమందిలో ఉంటాయి? సో టెస్ట్స్ అన్నీ నార్మల్గా ఉన్నాక న్యాచురల్ ట్రీట్మెంట్, న్యాచురల్ పద్ధతి అన్నది వీ కెన్ ట్రై ఫర్ 1 year to 6 months అండి. అది కూడా ఏజ్ బట్టి, కపుల్ ఏజ్ బట్టి డిపెండింగ్ ఉంటుంది. దే యంగర్ ఏజ్ 25, 26. ఈ కపుల్లో కూడా చాలా మంది సపోజ్ 1 or 2 years గ్యాప్ ఉంటే పర్వాలేదు, కొంతమంది 8 years 10 years గ్యాప్ లో కూడా ఉంటారు. సో దాంట్లో ఏమవుతుందంటే ఫీమేల్ చిన్నగా ఉండొచ్చు, మేల్ ఏజ్ పెద్దగా ఉండొచ్చు, అప్పుడు ఎలా ప్లాన్ చేస్తారు? సో జనరల్గా మేల్స్కి అన్నది సెమెన్ ఫ్యాక్టర్ విల్ బీ లాంగ్ లాస్టింగ్. ఉమెన్కి బయాలజికల్ క్లాక్ అన్నది ఉంటుంది, మనకి ఆఫ్టర్ 30 టికింగ్ ఉంటుంది. అండ్ పోస్ట్ మెనోపాజ్ మనం ఆల్మోస్ట్ 40, ఇప్పుడు ఈ జనరేషన్కి అయితే 40-45కే అయిపోతుంది మెనోపాజ్ అన్నది. సో మన బయాలజికల్ క్లాక్ వల్ల, మన ఎగ్ కౌంటింగ్ వల్ల మన ఏజ్ టికింగ్ ఉంటుంది. మెన్కి సెమెన్ విల్ బీ జనరేటింగ్ ఈవెన్ ఎట్ 70 years. సో ఇట్స్ నాట్ సో వాళ్ళలో ఎలా ప్లాన్ చేస్తారు ఒకవేళ ప్రెగ్నెన్సీ కోసం? వాళ్ళలో జస్ట్ మనకి ఏంటంటే ఫస్ట్ ఆయన ఒక సెమెన్ అనాలిసిస్ ఒకటి చూసుకొని ఆయన కౌంట్ ఫ్యాక్టర్, మోటిలిటీ ఫ్యాక్టర్ నార్మల్గా ఉందంటే, ద గర్ల్ ఏజ్ ఇస్ యంగ్ అంటే వీ కెన్ వెయిట్, న్యాచురల్ పద్ధతి ఒక 1 year ట్రై చేయొచ్చు. ఓకే,
రైట్. మరి IUI, IVF అనే ప్రొసీజర్స్ చేస్తూ ఉంటారు కదా, సో IUI ప్రొసీజర్ అనేది ఎలా ఉంటుంది, దానికి ఈ కపుల్స్కి మాత్రమే చేయాలి అని ఏమైనా ఉంటుందా? IUI పద్ధతి అంటే ఇట్స్ కాల్డ్ IUI అంటే IUI అంటే ఇంట్రా యూటరైన్ ఇన్సిమినేషన్ అంటారండి బేసికలీ. సో ఫస్ట్ IUI అన్నది మనకి ఎవరికి చేస్తారు అంటే జనరల్గా లేడీస్కి ఎగ్స్ అన్నది నార్మల్ లిమిట్లో ఉండి IUI యూట్రస్లో ట్యూబ్స్ ఓపెన్ ఉండి వాళ్ళందరికీ ఉమెన్కి ఫ్యాక్టర్స్ షుడ్ బీ నథింగ్ లైక్ ట్యూబ్స్ క్లోజ్డ్ ఉన్న వాళ్ళకి IUI పనికిరాదు. సో IUI విల్ బీ ఓన్లీ డన్ కన్సిడర్డ్ వెన్ మనకి మెన్ సెమెన్ ఫ్యాక్టర్స్ ఏదైనా మోటిలిటీ అన్నది ఇష్యూస్ ఉన్న వాళ్ళకి మనం IUI చేస్తాం. సో బేసిక్లీ మనకి న్యాచురల్ పద్ధతిలో ట్రై చేసినప్పుడు వెన్ హస్బెండ్ అండ్ వైఫ్ మీట్ సెమెన్ అన్నది జనరల్గా వజైనా దగ్గర ఇట్ విల్ బీ రిలీజ్డ్. బట్ IUIలో మనకేంటి దెన్ ఇట్ హ్యాస్ టు మూవ్ అకార్డింగ్లీ టు ద ఎగ్ దాకా ట్యూబ్ దాకా వెళ్ళాలి. బట్ IUIలో వీ టేక్ ద హస్బెండ్ సెమెన్ ప్రాసెస్ చేసి అది మనం బెస్ట్ స్పర్మ్స్ అయితే ఏదైతే ఉందో దాన్ని మనం యూట్రస్ లోపలికి డైరెక్ట్గా పంపిస్తాం. దట్ ఈస్ IUI. సో దీంట్లో మనకి ఫ్యాక్టర్స్ ఏంటి అంటే ఇట్స్ జస్ట్ దట్ ఓవ్యులేట్ అయిన రోజు ఎగ్ ఏదైతే రిలీజ్ అయిందని మనకు తెలిసినప్పుడు హస్బెండ్ స్పర్మ్ అన్నది యూట్రస్కి దగ్గరికి వేస్తాం ఎగ్ రిలీజింగ్ దగ్గరికి. సో దిస్కి మనకి సక్సెస్ రేట్ IUIలో విల్ బీ అరౌండ్ 10 to 12% అండి. And that too again age factors and remaining everything. ఓకే, రైట్. IUI ప్రొసీజర్కి స్టార్టింగ్ ఎలా రావాలి అంటే ఫస్ట్ మీ దగ్గరికి కపుల్ వచ్చిన తర్వాత IUI ప్రొసీజర్ స్టార్ట్ చేసేటప్పుడు కౌన్సిలింగ్ అనేది ఎంతవరకు ఇస్తారు అండ్ ఆ ప్రొసీజర్ ఎలా ఉంటుంది? ఓకే, సో IUI ఈజ్ అ వెరీ బేసిక్ ప్రొసీజర్ అండి, లైక్ డే కేర్ ప్రొసీజర్ లానే ఉంటుంది. సో కౌన్సిలింగ్ అనేది వాళ్ళకి జనరల్గా వీల్ టెల్ దెమ్ ట్రై న్యాచురల్లీ ఫస్ట్ day 2 నుంచి పీరియడ్ వచ్చిన day 2 నుంచి రమ్మని చెప్తాం. వీ గివ్ దెమ్ ఫ్యూ మెడికేషన్ విచ్ విల్ ఇంక్రీజ్ ద ఎగ్ సైజ్ అన్నది ఫాలికల్ సైజ్ ఇంక్రీజ్ చేయడానికి వీ ట్యాబ్లెట్స్ ఇస్తాం. ఎవ్రీ 7 daysకి మనం స్కాన్కి పిలుస్తాం. స్కాన్కి పిలిచాక ఎగ్ అన్నది ఇంక్రీజ్ అవుతుందా అనేది చెక్ చేసుకొని మనం దట్ ఈస్ ద స్కాన్. వన్స్ ద ఓవ్యులేషన్ అయ్యింది మనకి ఎగ్ రిలీజ్ టైం అయింది అన్నప్పుడు ఒక స్మాల్ ఇంజెక్షన్ ఇస్తాం. స్మాల్ ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు ఓవ్యులేట్ అయింది అన్న వెంటనే హస్బెండ్ని సెమెన్ శాంపిల్ బయట ఇమ్మంటాం. దాన్ని ప్రాసెస్ చేస్తాం. ప్రాసెస్ చేసిన దాన్ని వీ విల్ టేక్ లైక్ బెస్ట్ స్పర్మ్స్ని తీసుకొని ఒక చిన్న టెస్ట్ ట్యూబ్లో దట్ ఈస్ లైక్ ఇంక్ సైజ్ టెస్ట్ ట్యూబ్లో వీ విల్ పుష్ ఇట్ ఇన్ టు ద యూట్రస్ గర్భసంచి లోపలికి పుష్ చేస్తాం. దట్ టు OP బేసిస్ మీద. దట్ ఈస్ లైక్ 10 minutes ప్రాసెస్. ప్రాసెస్ అయిపోయిన తర్వాత దేర్ ఈజ్ నో హాస్పిటల్ స్టే అండి, ఇమీడియట్లీ యూ కెన్ గో. అసలు లీవ్ పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు, హాఫ్ డే వచ్చి చేసుకొని వెళ్ళిపోయే ప్రాసెస్లా ఉంటుంది. అండ్ పోస్ట్ IUI ఆల్సో వీ విల్ పుట్ ద ఉమెన్ ఆన్ ఫ్యూ ప్రెగ్నెన్సీ సపోర్టింగ్ ట్యాబ్లెట్స్ ఇస్తాము, అంతే, దానికి మించి ఏం లేదు. 15 days తర్వాత వీ విల్ చెక్ ఇన్ ద యూరిన్. ఓకే, ఈ IUI ప్రాసెస్ అనేది ఆల్రెడీ ఇన్ఫర్టిలిటీ కాకుండా ఉమెన్కి ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, చాలామంది థైరాయిడ్ ప్రాబ్లం ఉంటుంది, లేకపోతే డయాబెటీస్ ఉంటుంది, హైపర్ టెన్షన్ ఉంటుంది, ఇలా రకరకాల ఒబేస్ కూడా ఉంటారు చాలామంది. సో IUI చేయాలి అంటే ఫీమేల్ ఇలా ఉండాలి అని ఏమైనా గైడ్ లైన్సెస్ ఉంటాయా? సో IUI చేయాలి అన్నప్పుడు మనకి ఫీమేల్కి కొన్ని పద్ధతులు అంటే థైరాయిడ్ ఏ ట్రీట్మెంట్ అన్నా న్యాచురల్ అవ్వండి లేకపోతే ఇంట్లో ట్రై చేసుకుంటున్న న్యాచురల్ పద్ధతికైనా థైరాయిడ్ హ్యాస్ టు బీ నార్మల్ లిమిట్స్ అండి. నార్మల్ అది మనం ఎప్పుడైనా కరెక్ట్ చేసుకోవాలి ఏ ప్రెగ్నెన్సీ ట్రీట్మెంట్ కన్నా. అది కాకుండా ఫస్ట్ థింగ్ వీ హ్యావ్ టు చెక్ ఇస్ ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయో లేదో చెక్ చేయాలి. ఎందుకంటే ఎగ్ అన్నది ట్యూబ్స్ ద్వారానే యూట్రస్లోకి వస్తుంది. ట్యూబ్ క్లోజ్ ఉంటే IUI అన్నది మనం ఈవెన్ స్పర్మ్ని యూట్రస్లోకి రిలీజ్ చేసిన ఎగ్ అండ్ స్పర్మ్ మీట్ అవ్వలేవు ఇఫ్ ద ట్యూబ్ ఇస్ క్లోజ్. సో ట్యూబ్స్ హ్యావ్ టు బీ చెక్డ్ బిఫోర్ ద IUI ప్రాసెస్. నెక్స్ట్ ఎగ్స్ అన్నవి మినిమల్ కనీసం ఉండాలి. లైక్ వెరీ లో కౌంట్ ఉన్న ఎగ్స్కి మనకి IUI కూడా సక్సెస్ పెద్దగా రాదు. సో ఎగ్ కౌంటింగ్ ఆల్సో హ్యాస్ టు బీ నార్మల్. అండ్ నెక్స్ట్ ఒబేస్ ఉన్నా కూడా లైక్ ఐ టోల్డ్ యూ ఎనీ ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్కి మనకి అండర్ వెయిట్ ఉండద్దు, ఓవర్ వెయిట్ ఉండద్దు, మధ్యలోకి తెచ్చుకోవాలి. దీస్ ఆర్ ద బేసిక్ ఫ్యాక్టర్స్ అండి చాలు. ఓకే, రైట్. IUI అనేది చేసిన తర్వాత
అది 15 days తర్వాత మళ్ళీ మీరు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేస్తారని Yes. అంటున్నారు కదా, కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు ఎంతవరకు ఉంటాయి? అంటే సక్సెస్ రేట్ అనేది ఎంతవరకు ఉంటుంది? అండ్ చాలా మందిలో మనం చూస్తూ ఉంటాం, ఒకవేళ కన్ఫర్మ్ అయిన తర్వాత కూడా కొంతమంది బేబీస్కి హార్ట్ బీట్ రాకపోవడము, స్కల్ ఫామ్ అవ్వకపోవడము, ఇట్లా రకరకాల ప్రాబ్లమ్స్ చూస్తూ ఉంటాం కదా. ఎందువల్ల అనేది ఐడెంటిఫై చేయగలిగారా? ఏ మేజర్ ప్రాబ్లమ్స్ ఏం చూస్తున్నారు వాళ్ళల్లో? ఓకే, సో ఐయుఐ అన్నది ఇట్ ఈస్ బేసికలీ న్యాచురల్గా కన్సీవ్ ఎలా అయ్యారో ఐయుఐ కూడా సిమిలర్ అండి. మనం ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఏమీ ఉండదు. సో న్యాచురల్గా కన్సీవ్ అయిన వాళ్ళకి ఐయుఐగా కన్సీవ్ అయిన వాళ్ళకి ఇట్స్ ద సేమ్. సో మనం అందులో ఇప్పుడు 8 weeks 9 weeksకి సమ్టైమ్స్ మనకి హార్ట్ బీట్ రాకపోవడము అదంతా బేబీలో చూస్తాము. దట్ ఈస్ నాట్ ఓన్లీ ఫర్ ఐయుఐ, న్యాచురల్ ప్రెగ్నెన్సీలో కూడా అవ్వచ్చు. అలా అవ్వడానికి కాజెస్ మైట్ బీ మల్టిపుల్ థింగ్స్. మనకి జెనెటిక్ అవ్వచ్చు, ఏనా బ్లడ్లో ఇష్యూస్ అవ్వచ్చు, ఫామ్ అయిన పిండం ఏదైతే ఉందో అదే కొంచెం మనకి స్ట్రాంగ్గా లేకపోయి ఉండొచ్చు. సో ఆల్ దీస్ మైట్ బీ ద కాజెస్ ఫర్ ద అబార్షన్. అదర్ దెన్ దట్ న్యాచురల్ ప్రెగ్నెన్సీకి ఐయుఐకి అస్సలు డిఫరెన్స్ ఏమి ఉండదండి. ఓకే, రైట్. ఐయుఐ ప్రొసీజర్ అయిపోయిన తర్వాత ఎన్ని సైకిల్స్ వరకు ట్రై చేయొచ్చు ఒక కపుల్? ఒక కపుల్ కెన్ ట్రై 3 to 4 cycles అండి. దాని తర్వాత కూడా ట్రై చేయొచ్చు. బట్ ఐ ఫీల్ 3 to 4 cyclesలోనే మనకి కన్సీవ్ అవ్వలేకపోతే నెక్స్ట్ స్టెప్కి వెళ్ళడం బెటర్ రాదర్ దెన్ దాంట్లోనే టైం వేస్ట్ చేయడం కన్నా. ఓకే, రైట్. ఐయుఐ తర్వాత ప్రొసీజర్ అంటే ఐవీఎఫ్ ఏనా, అది కాకుండా ఇంకేదైనా ఉంటుందా? ఐయుఐ తర్వాత నెక్స్ట్ ఐవీఎఫ్ ఏనా అంటే ఐవీఎఫ్ ఇస్ ద ఓన్లీ ట్రీట్మెంట్ లెఫ్ట్ అండి. బట్ యూ కెన్ డూ సర్టన్ అదర్ థింగ్స్ లైక్ ఐయుఐ ఎందుకు ఫెయిల్ అయిందో తెలుసుకున్నాక మనం లాప్రోస్కోపీ, హిస్ట్రోస్కోపీ చేసుకొని వీ కెన్ డూ అ డయాగ్నోస్టిక్ థింగ్ టు సీ వై ద యూట్రస్లో మనకి ఫామ్ అయ్యే ఎంబ్రియో ఎందుకు ఫామ్ అవ్వట్లేదు, క్యాచ్ ఎందుకు చేయట్లేదు ప్రెగ్నెన్సీ, మనకి యూట్రస్లో అయినా ఇంటర్నల్గా స్కాన్లో కాకుండా ఇంటర్నల్గా అయినా ఇష్యూస్ ఉన్నాయా. సో హిస్ట్రోస్కోపీ, లాప్రోస్కోపీ చేసుకోవచ్చు. ఎగ్స్లో అయినా మనకి లో కౌంట్ ఉంటే ఎవ్రీథింగ్ స్టాప్ చేసి ఒక 3 months మెడికేషన్ ఇచ్చి వీ కెన్ సీ ఇఫ్ షీఈ్ రెస్పాండింగ్. సో సంథింగ్ లైక్ దట్ పిఆర్పి ట్రీట్మెంట్స్ చేసుకోవచ్చు, విచ్ మై ఆల్ అండర్ స్టడీస్ అండి. వచ్చిన రిజల్ట్ వచ్చింది అని కాదు, జస్ట్ హ్యావ్ టు టేక్. ఓకే, ఐవీఎఫ్ తర్వాత ఇక్సీ అనేది కూడా చేస్తారు అని విన్నాను. ఐవీఎఫ్ అంటే ఏంటి, ఇక్సీ అంటే ఏంటి, డిఫరెన్స్ ఏంటి రెండింటికి? సో బేసిక్లీ ఐవీఎఫ్ అంటే మనకి ఇన్విట్రో ఫర్టిలైజేషన్. సో ఎగ్స్ అన్నది మనం ఉమెన్ నుంచి తీసుకుంటాం. ఎగ్స్ అన్నది తీసుకున్న తర్వాత సెమెన్ శాంపిల్ ఇచ్చాక హస్బెండ్ సెమెన్ తీసుకొని మనం ఈ 2 కలిపి ఒక పెట్రీ డిష్లో ల్యాబ్లో 2 కలిపి పక్కన డిష్లో పెట్టేస్తాం. ఐవీఎఫ్లో ఎగ్ అండ్ స్పర్మ్ హ్యాస్ టు మీట్ ఆన్ ఇట్స్ ఓన్ అండ్ అది ఎంబ్రియో ఫామ్ అవుతుంది, అది వదిలేస్తాం. ఇక్సీకి ఐవీఎఫ్కి డిఫరెన్స్ ఏంటంటే ప్రతి ఎగ్లోకి ఒక స్పర్మ్ని ఇంజెక్ట్ చేస్తాం. సో అండ్ పిండాన్ని ఫామ్ చేస్తాం, ఫర్టిలైజ్ అయిందో లేదో చూసుకొని. సో దట్ ఈస్ ద డిఫరెన్స్, దట్ ఈ అడ్వాన్స్డ్ టెక్నిక్ ఐవీఎఫ్కి ఇక్సీకి. ఓకే, ఈ ఇక్సీ ప్రొసీజర్ అనేది ఫీమేల్ యూటరస్ బాగాలేనప్పుడు చేస్తారా, లేకపోతే ట్యూబ్స్లో బ్లాకేజెస్ ఉన్నప్పుడు చేస్తారా, లేకపోతే క్యారీ చేయలేదు, ఇన్బిల్ట్గా అవ్వట్లేదు లోపల అన్నప్పుడు చేస్తారా, ఎటువంటి కండిషన్స్లో చేస్తారు? ఓకే, సో జనరల్గా ఇక్సీ మనం సజెస్ట్ చేసాము అంటే మేల్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు మెయిన్గా సజెస్ట్ చేస్తాం. ఎందుకంటే మేల్ స్పర్మ్ మోటిలిటీ ఏదైతే తక్కువ ఉన్నా, కౌంట్ ఏదైతే తక్కువ ఉన్నా, మనకి మార్ఫాలజీ అంటే షేప్ ఏదో అబ్నార్మల్ షేప్ అయినా బ్యాడ్ ఉన్నా, వీటిలో మనం ఆల్రెడీ ఫిల్టర్ చేసి మనం బెస్ట్ స్పర్మ్స్నే తీస్తాం. కానీ దాంట్లో కూడా బెస్ట్ స్పర్మ్ని ఒక్కొక్కటి మెచ్యూర్ ఎగ్లో పెట్టడానికి దట్ ఈస్ ద మెయిన్ థింగ్ అన్నమాట. ఓకే, ఎట్ ఏ టైమ్ కవల పిల్లలు కావాలనుకునే వాళ్ళు ఉంటారు, ఎందుకంటే అన్ని ఇయర్స్ వెయిట్ చేసిన తర్వాత మళ్ళీ రిస్క్ తీసుకోలేక ఇద్దరు కావాలనుకుంటారు, కొంతమంది ముగ్గురు కూడా కావాలి అని అనుకుంటారు. అట్లా సాధ్యమవుతుందంటారా? ట్విన్స్ అన్నది పాసిబుల్ అవ్వచ్చండి. ఎందుకంటే మనం మనం ఐవీఎఫ్ చేసినప్పుడు ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసినప్పుడు మినిమం 2 embryos పెట్టచ్చు. అండ్ ఆ 2 embryosలో ఒక హ్యూమన్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి ఉమెన్ ఇస్ డిఫరెంట్. 2 embryos పెట్టంగానే 2 క్యాచ్ చేస్తే ట్విన్స్ అవుతాయి, ఒకటి క్యాచ్ చేస్తే సింగిల్ ప్రెగ్నెన్సీ. మనం ట్రిపుల్ అన్నది మనం చెయ్యం, పేషెంట్ విష్ బట్టి ఉండదు. లోపల మనం 2 వేసిన తర్వాత దట్ మైట్ స్ప్లిట్ ఇంటూ అన్ అదర్, లేకపోతే సింగిల్ వేసిన తర్వాత కూడా సింగిల్ది ట్విన్గా కూడా స్ప్లిట్ అవ్వచ్చు. అది లోపల ఎంబ్రియో యాక్టింగ్ ఇన్ ద యూట్రస్. ఓకే,
అది చాలా మందిలో హెరిడిటరీ పరంగా కూడా వస్తుంది అని అంటారు. అవ్వచ్చు. వాస్తవమేనా? అవును, ఉండొచ్చండి. ఫ్యామిలీ జెనెటికల్ బట్టి కూడా రావచ్చు. ఓకే. ఈ ఐయుఐ కానీ ఐవీఎఫ్ కానీ చేసిన తర్వాత చాలా మంది, ఎందుకంటే అప్పటికి వెయిట్ చేసి ఉంటారు కాబట్టి, ఇది కూడా ప్రైస్ కూడా ఎక్కువ పెట్టి చేయించుకుంటారు కాబట్టి, సో చాలా మంది భ్రమపడుతూ ఉంటారు. ఏం వర్క్ చేయొద్దు, ఆఫీసెస్ కూడా వెళ్ళొద్దు, ఎక్కువ ప్రయాణాలు చేయొద్దు, ఇంకా బెడ్ మీదే ఉండాలి అన్నట్టుగా చాలా మంది అనుకుంటూ ఉంటారు. అంత అవసరం పడుతుందా? అవసరం లేదండి. అస్సలు బెడ్ రెస్ట్ అన్నది ఐవీఎఫ్ చేయించుకున్నాక అవసరం లేదు, ఐయుఐ చేయించుకున్నాక అవసరం. ఎనీ ప్రొసీజర్కి బెడ్ రెస్ట్ ఇస్ నాట్. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ హ్యాపెన్స్ ఇస్ వెరీ స్మాల్ అండ్ ఈజీ సింపుల్ ప్రొసీజర్స్ అసలు ఐవీఎఫ్. అది అయిపోయిన తర్వాత కూడా వర్క్కి వెళ్తే ఉమెన్కి mentally ఆల్సో షీ విల్ బీ డివర్టెడ్. అంటే మనం ఒకదాని మీదే కాన్సన్ట్రేట్ చేయడం కన్నా షీ విల్ బి యునో మనకు మెంటల్గా మనం సెగ్రిగేట్ చేసుకోవచ్చు లైఫ్ని. అండ్ హెల్దీ లైఫ్ స్టైల్, మరీ ఫిజికల్గా వర్క్ చేసే ఉమెన్ అయితే వీల్ టెల్ దెమ్ టు కట్ డౌన్ ద ఫిజికల్ యాక్టివిటీ. కానీ నార్మల్ వర్క్, మనకి ఏదైనా ఆఫీస్ వర్క్ వెళ్ళి 9 to 5 చేసుకునే జాబ్ వాళ్ళకైతే వీ టెల్ దెమ్ టు కంటిన్యూ ద వర్క్ ఓన్లీ ప్రెగ్నెన్సీ వచ్చేంత వరకు చక్కగా. అండ్ దట్ విల్ హెల్ప్ దెమ్ mentally, financially also. You don't have to cut down in your money thing, and healthyగా ఉంటారు. It will be nice. అస్సలు అవసరం లేదండి బెడ్ రెస్ట్. ఓకే. అండ్ చాలా రకాల కాంప్లికేషన్స్ మీరు చూసి ఉంటారు. అంటే మనము చేసిన ప్రతి ప్రొసీజర్ కూడా సక్సెస్ అవ్వాలని లేదు కదా. సో మేజర్గా ఎక్కువగా రిపీటెడ్గా చూసిన ప్రాబ్లమ్స్ ఏంటి? అంటే ఎందువల్ల మిస్క్యారేజెస్ అవుతూ ఉంటాయి ఐయుఐ కానీ ఐవీఎఫ్ కానీ? ఎందుకంటే ఆల్రెడీ కొన్ని సపోర్టివ్ మెడికేషన్స్ ఇస్తూ ఉంటారు, ఎంతో కాన్సన్ట్రేట్ చేసి ఉంటారు కదా. సో అయినా కూడా ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. సో అంటే వాళ్ళలో ఎందుకు అది జరగడానికి రీజన్ అంటే ఏమైనా ఉంటుందా? సో మనకి ఇక్కడ ఐవీఎఫ్ అంటే ఇప్పుడు మనం ఐవీఎఫ్ ఒకటి డిస్కస్ చేసుకుందామండి. ఎగ్ అన్నది మెయిన్, ఎగ్ అండ్ స్పర్మ్ రెండు కలిసాక ఎంబ్రియో ఫామ్ అవుతుంది. ఎంబ్రియో ఫామ్ అయింది ట్యూబ్లో నుంచి ఫర్టిలైజ్ అయిన తర్వాత 3-4 డేస్కి అది యూట్రస్లోకి వచ్చేస్తుంది. యూట్రస్లోది గ్రో అవుతుంది. ఇప్పుడు మనం ఐవీఎఫ్ చేస్తున్నప్పుడు వాట్ హ్యాపెన్స్ ఇస్ బెస్ట్ ఎగ్ తీసుకుంటాం, బెస్ట్ స్పర్మ్ తీసుకొని ఒక ఎంబ్రియోని ఫామ్ చేస్తాం. ఆ ఎంబ్రియోని ఫర్టిలైజ్ చేస్తాం ల్యాబ్లో. ఏదైతే Day 5గా వెళ్తుందో మనకి పిండం అన్నది మంచి పిండాన్ని, మంచి క్వాలిటీదే నెక్స్ట్ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు విల్ పిక్ ద బెస్ట్ ఎంబ్రియోస్ అండ్ ట్రాన్స్ఫర్. ఇక్కడ దాకా ఉంది. నెక్స్ట్ మనకి సక్సెస్ రేట్ ఎందుకు 100% ఇవ్వము అంటే ఐవీఎఫ్లో కూడా, because the next 30% or 40%, whatever is it is, human body lo manam embryo pettangane the body has to accept the embryo. It has to start growing in the manak next weeks anni perigi baby mottam lopale grow ayi bayatiki ravali. So mother body accept cheyali. సో మనం పిండాన్ని అయితే పెడతాం కానీ అది బాడీ యాక్సెప్ట్ చేసి దానంతట అది గ్రో అవడం అన్నది ఇట్స్ అగైన్ అప్ టు ద ఉమెన్స్ బాడీ అండి. అందుకే ఎవ్రీ పర్సన్ టు పర్సన్ ఇస్ డిఫరెంట్. అండ్ అబార్షన్స్ అవుతున్నాయి అంటే దానికి డిఫరెంట్ రీజన్స్ ఉండొచ్చు. ఒకటి ఏంటంటే జెనెటికల్ రీజన్స్ అయినా ఉండొచ్చు వాళ్ళకి. సెకండ్ ఏంటంటే బ్లడ్లో అయినా ఇష్యూస్ ఉండొచ్చు, దట్ వీ హ్యావ్ టు కరెక్ట్. నెక్స్ట్ ఏంటంటే పిండం ఎంబ్రియోలో కూడా దేర్ మైట్ బి ఎనీ ఇష్యూ. మనకు ఫామ్ అయిన పిండం అన్నది స్ట్రాంగ్గా ఉండకపోవచ్చు. అది కూడా దానికి కూడా మనం వేరే టెస్ట్స్ చేసుకోవచ్చు. లైక్ పిండం టెస్ట్ చేసుకొని మంచి పిండం అయితే, హెల్దీ పిండం అయితేనే దాన్ని ట్రాన్స్ఫర్. అది మేము అందరికీ అడ్వైస్ చేయం. లైక్ ఐవీఎఫ్ ఒక 3-2 times ఫెయిల్ అయిన వాళ్ళకి వీల్ అడ్వైస్ ఇట్. సో యా రైట్. ఈ ఐయుఐ ఐవీఎఫ్ కావచ్చు, ఇక్సీ కావచ్చు, ఈ ప్రొసీజర్ అంతా కూడా అఫోర్డబుల్ ప్రైస్లో ఉంటుందా? ఎఫర్డింగ్ నాకు సెపరేట్ ఉండొచ్చు, మీకు సెపరేట్ ఉండొచ్చు. సో 49లో అయితే ఐ థింక్ ఆల్ ద ప్రైజెస్ ఆర్ ఎఫర్డింగ్ అండి. ఎందుకంటే లైక్ ఇప్పుడు టీ వీ కెన్ డ్రింక్ ఇన్ నార్మల్ రోడ్ సైడ్ తాగొచ్చు, 5 స్టార్లో కూడా తాగొచ్చు. మనకేంటంటే ఇక్కడ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దట్, మనకి ఉండే స్పెషల్ యాంబియన్స్ అవన్నీ దేర్ ఆర్ డిఫరెన్సెస్. సో ఇక్కడ మనకి ఐవీఎఫ్ మనకి 49లో స్పెషాలిటీ ఏంటంటే ఎవ్రీ స్పర్మ్ అంటే ఇప్పుడు మిస్ప్లేస్ అవుతాయి అని అనుకుంటారు జనరల్గా. మా స్పర్మ్స్ మీరు పెట్టరేమో, ఎవరివో పెట్టేస్తారేమో అని ఒక చిన్న డౌట్ ఉంటుంది. సో మనకి ఇక్కడ ఏంటంటే ఆర్ఏ విట్నెస్ అంటే ఈచ్ స్పర్మ్
మనకి ఒక చిన్న కార్డ్ ఇచ్చేస్తారు. సో ఎంబ్రియో ఏదైతే ఫామ్ అయిందో దానికి ఒక కార్డ్ ఇచ్చేస్తారు, ట్యాగ్ ఇచ్చేస్తారు. సో ఎవ్రీ వన్ విల్ హ్యావ్ దేర్ ఓన్, అదొక విట్నెస్ ఉంటుంది అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓపెన్ అండి. సో దట్ అవన్నీ ప్రాసెసెస్ కూడా యూస్ చేస్తూ కూడా ఐ థింక్ వెరీ వెరీ అఫోర్డబుల్ ప్రైజెస్లో ఉంటాయి. ఓకే రైట్. చాలా మంది డిస్ట్రిక్ట్స్ నుంచి కూడా వస్తూ ఉంటారు కదా, సో ఇన్ఫర్టిలిటీకి సంబంధించి వాళ్ళు ఐయుఐ కానీ ఐవీఎఫ్ కానీ చేయించుకున్న తర్వాత ప్రతిసారి తిరగాలంటే మేబీ కష్టంగా ఉండొచ్చు, అండ్ ప్రెగ్నెన్సీ టైంలో జర్నీ చేయాలంటే కూడా కొంచెం రిస్క్ కదా. సో అలాంటి వాళ్ళకి ఎలా ట్రీట్మెంట్ మీరు చేస్తూ ఉంటారు అండ్ ఎన్ని మంత్స్ వరకు చేయొచ్చు, అండ్ అయిపోయిన తర్వాత అక్కడ డిస్ట్రిక్ట్ లో చూయించుకోవచ్చా, అక్కడ డెలివరీ అవ్వచ్చా? సో అలా డిస్ట్రిక్ట్లో నుంచి వచ్చే వాళ్ళకి వాట్ జనరలీ వీ అడ్వైజెస్ అండి, ఐవీఎఫ్లో ఫస్ట్ స్టార్టింగ్ 10 to 15 days ఇంజెక్షన్స్ ఇచ్చాక ఎగ్ పికప్ వరకు వీల్ ఆస్క్ దెమ్ టు స్టే ఇన్ ద సిటీ, అప్ అండ్ డౌన్ చేయడం కన్నా ఇక్కడ వాళ్ళ రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ లేకపోతే పీజీ ఏదైనా తీసుకొని 10 days వరకు అయితే ఉండమని చెప్తాం, 10 to 15 days. వన్స్ ఎగ్ పికప్ అయిన తర్వాత దే కెన్ గో. అండ్ ట్రాన్స్ఫర్ అప్పుడు వీ విల్ కాల్ దెమ్ ఆన్ పీరియడ్ వచ్చిన డే ఒకటి పిలిచి మెడిసిన్స్ ఇచ్చి పంపించేస్తాం. మళ్ళీ స్కానింగ్ దే కెన్ గెట్ ఇట్ దేర్ డన్ అండ్ అక్కడ కూడా చూపించవచ్చు మనకి ఏంటంటే పొర ఎలా పెరుగుతుంది అనేది మెయిన్. దాని తర్వాత మెడికేషన్ ఒకటి దే కెన్ స్టార్ట్ యూజింగ్ అండ్ కరెక్ట్గా ట్రాన్స్ఫర్ డేట్కి కూడా వచ్చేయచ్చు ఇక్కడికి. వీ డోంట్ హ్యావ్ టు మచ్ ఆఫ్ ట్రావెలింగ్ ఏమి ఉండదు. ప్రెగ్నెన్సీ తర్వాత మేము ఇక్కడ ఫాలో అప్ అవ్వేది ఒక 12 weeks దాకా జనరల్గా ఫాలో అప్ అవుతాం, ఎందుకంటే దట్స్ అ క్రూషియల్ పీరియడ్. దాని తర్వాత వీ విల్ వాళ్ళకి ఎక్కడ కావాలంటే డిస్ట్రిక్ట్లో చూపించుకున్నా పర్వాలేదు, మేము ఒక బేసిక్గా మనం ఎలా కన్సీవ్ అయ్యారు, వాళ్ళు ఎలా కన్సీవ్ అయ్యారు, ఏమేమి మెడికేషన్స్ ఇచ్చాము. ఇట్స్ నార్మల్ ప్రెగ్నెన్సీవి ఐవీఎఫ్కి యూ హ్యావ్ టు ట్రీట్ ఇట్ డిఫరెంట్లీ. ఇప్పుడు నార్మల్ గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి ప్రెగ్నెన్సీ నార్మల్గా వచ్చిన వాళ్ళకి జస్ట్ ఫోలిక్ యాసిడ్ 2 iron tablets రాసిస్తారు. ఐవీఎఫ్ వాళ్ళకి సపోర్ట్ ఫస్ట్ నుంచి చాలా ఇస్తూ ఉంటాం మనం ప్రెగ్నెన్సీకి. సడన్గా కట్ చేసేస్తే మనకి ప్రెగ్నెన్సీ ఎక్కడ మనకి నెగిటివ్ వస్తుందా అని భయం ఉంటుంది. సో వీ హ్యావ్ టు మేక్ షూర్ దట్ ఆల్ ద థింగ్స్ హ్యావ్ టు బీ డన్ వెరీ స్లోలీ, కట్ చేయడం అన్నా ఏదన్నా స్లోలీ. ఓకే స్నేహ గారు, ఇన్ఫర్టిలిటీకి సంబంధించి 49 సంతాన సాఫల్యత కేంద్రంలో ఎటువంటి ట్రీట్మెంట్ అందిస్తున్నారు, అడ్వాన్స్ టెక్నాలజీ ఏమేమి ఉంది, పూర్తి సమాచారం ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది వాటి జీవన రేఖ. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. నమస్తే.